ఈరోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఈయన పాడిన పాట దాదాపు యావత్ భారతదేశంలోనూ అటు మన పక్క దేశాల్లో కూడా ఈ పాట చాలా మోగిపోయిందనమాట. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా హల్చల్ రేపుతుంది. ఆ పాట ఏదో కాదు, రఘుకుల తిలక రారా నీ నెత్తి ముద్దులాడదరా, రఘుకుల తిలక రారా నీ నెత్తి ముద్దులాడదరా, రఘుకుల తిలక రారా నీ నెత్తి ముద్దులాడదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. తండ్రి అనేవారు కొడుకును తీర్చిదిద్దడం, అసలు అతనికి ఉన్న టాలెంట్ని ప్రజలకు చూపించాలని తండ్రి అనుకుంటారు. కానీ మీ విషయంలో మాత్రం మీ అబ్బాయి మీలో ఉన్న టాలెంట్ని ప్రజలు చూపించాలని ఎంతో ఆసక్తికరంగా ఎంతో ఇంట్రెస్ట్ చూపించి మరి ఈ పాటని మీకోసం చేయించారని మీ మాటల్లోనే వింటున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది మీ కొడుకుని చూస్తుంటే? మరి వాడు ఒక మాట అంటుండేవాడు నాతో, నాన్న నువ్వు ఎక్కడికన్నా వెళితే 10 మంది నిన్ను గుర్తుపట్టాలి, అందులో ఇద్దరన్న వచ్చి నీతో సెల్ఫీ దిగాలి. ఏం చేస్తూ ఉంటారు, ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది కూడా చాలామంది జనాలు తెలియకపోయి ఉండొచ్చు. అసలు ఏంటి సార్ మీరు ఏం చేసేవారు? పుట్టినప్పటి నుంచి మీకు ఈ పాటలు ఇష్టమేనా? అంటే సింగర్ అవ్వాలని ఈ పాటలు స్టార్ట్ చేశారా? నేను సింగర్ అవ్వాలని అయితే అనుకోలేదమ్మా. నేను ఈ మాల వేసుకున్న తర్వాత అప్పుడు పాడాను, ఫస్ట్లో అందరూ బాగుందన్నారు. అక్కడి నుంచి 18 సంవత్సరాలు తాళాల మీద డోలక్కల్లో అన్ని గుడుల్లో పాడేవాడిని. హాయ్, నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. ఈరోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఈయన పాడిన పాట దాదాపు 2 రాష్ట్రాల్లోనూ, కేవలం 2 రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలోనూ అటు మన పక్క దేశాల్లో కూడా ఈ పాట చాలా మోగిపోయిందనమాట. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా హల్చల్ రేపుతుంది. ఆ పాట ఏదో కాదు, రఘుకుల తిలక రారా నీ నెత్తి ముద్దులాడదరా అంటూ అసలు ఈ పాటంతో జనాలను ఆకట్టుకున్న మన కొండల స్వామి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, అసలు ఎలా అనిపిస్తుంది మీరు పాడిన పాట? అసలు జనాలు ఇంత గొప్పగా ఆదరిస్తున్నారు. అసలు సోషల్ మీడియాలో చూస్తే ఆ రీల్స్ కావచ్చు, సెలబ్రిటీస్కి కావచ్చు, అటు పొలిటీషియన్స్ కావచ్చు, అందరికీ కూడా ఈ సాంగ్ మొత్తం హల్చల్ రేపుతుంది. ఈ ఫీల్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా ఆనందపడుతున్నానమ్మా. ఎందుకంటే ఈ పాట ఇంత దూరం వస్తుందని అసలు అనుకోలేదు. అయితే అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువగా అన్ని చోట్ల పాపులర్ అయింది. అయితే ఈ 2-3 నెలల నుంచి మాత్రం చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నానమ్మా నేను. అనుకున్నారా అసలు మీరు ఇంత రేంజ్లో దాదాపు 1 కోటికి పైగా వ్యూస్ వచ్చాయి? మీరు ముందే అనుకున్నారా ఇంత రీచ్ వస్తుంది, అసలు జనాల్లోకి ఇంత బాగా వెళ్తుందని? అనుకోలేదమ్మా. అయితే ఫస్ట్ చేసినప్పుడు పాట బాగుంది, 1 మిలియన్ 2 మిలియన్లు వస్తాయి అనుకున్నాం, కానీ ఏకంగా 12 మిలియన్స్. మా టాపిక్ ఛానల్లో అయితే 5 మిలియన్స్ దగ్గరలో ఉంది. ఓకే, అట్లా 1.5 కోటి దాటిపోయింది. ఓకే, ఈ క్రెడిట్ మొత్తం ఎవరికి ఇస్తారు? ఇది ఇవ్వాలంటే ఆ పాట చేయించింది మా అబ్బాయి మణికంఠని, ఆ అబ్బాయికి ఇస్తా. ఎందుకంటే అంతకుముందు నాకు MP3 పాటలు లేవమ్మా. ఫస్ట్ పాడింది రఘుకుల తిలక రారా, ఇక తర్వాత నుంచి చేసే అన్ని. కాకపోతే ఈ పాట చేయించినందుకు ముఖ్య కారణం మా అబ్బాయి మణికంఠ. ఈ క్రెడిట్ అంతా కూడా మా అబ్బాయిదే. ఓకే, ఏం చెప్తారు మరి మీ అబ్బాయికి? నార్మల్గా అసలు ఎక్కడైనా మనం చూస్తూ ఉంటాం సార్, ఒక తండ్రి అనేవారు కొడుకును తీర్చిదిద్దడం, అసలు అతనికి ఉన్న టాలెంట్ని ప్రజలకు చూపించాలని తండ్రి అనుకుంటారు. కానీ మీ విషయంలో మాత్రం మీ అబ్బాయి మీలో ఉన్న టాలెంట్ని ప్రజలకు చూపించాలని ఎంతో ఆసక్తికరంగా ఎంతో ఇంట్రెస్ట్ చూపించి మరి ఈ పాటని మీకోసం చేయించారని మీ మాటల్లోనే వింటున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది మీ కొడుకుని చూస్తుంటే? మరి చాలా ఆనందం అమ్మా. ఎందుకంటే నాకు అంతకు ముందు నాతో పాటు గాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా MP3 పాటలు చేస్తున్నారు. గుడుల మీద మోగుతున్నాయి, బాక్సుల్లో మోగుతున్నాయి, అన్ని చోట్ల ఊరేగింపుల్లో మోగుతున్నాయి. నాకైతే లేదు. ఒకవేళ MP3 పాటలు చేపిద్దామా, ఈరోజు చూస్తే 30,000 50,000 క్వాలిటీలో చేస్తే ఇంకో రకంగా ఉంది. మేమేమో ఆటో దోలి జీవనం సాగించాలి.
అంత అమౌంట్ పెట్టి పాటలు చేయించేంత కెపాసిటీ అయితే మాకు లేదు. అవును. అటువంటి టైంలో మా అబ్బాయి 15 సంవత్సరాలు వయసు వచ్చిన దగ్గర నుంచి నా దగ్గరికి భజనలకు వస్తూ ఉండేవాడు, లైవ్ భజనలు మా అయ్యప్ప స్వామి వస్తా. వాడికి మనసులో ఉంది, నాన్నగారు బాగా పాడతాడు, ఆయనకి గుర్తింపు లేదు, గుడుల మీద మోగటం లేదు, బాక్సుల్లో ఏరే వాళ్ళ పాటలు మోగుతున్నాయి, ఈయనకి ఎట్లయినా పాట చేయించాలని చెప్పి వాడి తపన అనమాట. ఎట్లన్నా మా నాన్నకి గుర్తింపు రావాలి 10 మందిలో. వాడు ఒక మాట అంటుండేవాడు నాతో, నాన్న నువ్వు ఎక్కడికన్నా వెళితే 10 మంది నిన్ను గుర్తుపట్టాలి, అందులో ఇద్దరన్న వచ్చి నీతో సెల్ఫీ దిగాలి అనే కోరిక ఉండేది వాడికి. ఆ కోరికలోంచి వచ్చిందే ఈ రఘుకుల తిలక. ఆ పాట చేయించిన సంగతి కూడా నాకు తెలియదమ్మా. మేము దీక్షలో ఉన్నప్పుడు అయ్యప్ప స్వామి పాట ఒకటి చేయించాలని బాపట్ల శివాలయం, మాది బాపట్ల పక్కన కర్లపాలెం, పాతనందాపాలెం విలేజ్లో ఉంటాం. భిక్షకని వెళ్తుంటే పవన్ శ్రీ పసుపులేట్ అని ఒక అబ్బాయి కనపడ్డాడు మా వాడికి. వాడు పాడటం చూసి బాగుందయ్యా అన్న అంట, నేను మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తానని చెప్పాడంట. అయితే నాన్నగారికి ఒక పాట చేయాలండి అయ్యప్ప స్వామి పాట అని చెప్పాడట. ఆ అబ్బాయి మ్యూజిక్ చేస్తానే వేరే జాబ్ ఏదో చేస్తూ ఉంటాడు. అట్లా డిలే చేసేసరికి 3 నెలలు దాటిపోయింది. మేము దీక్షలు తీసుకొని శబరిమల వెళ్ళి వచ్చాం. ఇక దరిదాపుగా మార్చి ఏప్రిల్ నెల శ్రీరామనవమి దగ్గరలో ఉంది. ఇక మావాడు ఏమనుకున్నా అంటే ఈ రఘుకుల తిలక అంతకుముందు నేను లైవ్లో పాడుతూ ఉండేవాడిని. ఈ పాడుతూ ఉంటే నాన్నగారు ఈ పాట పాడుతుంటాడు, అందులో శ్రీరాముడు అంటే నాకు బాగా ఇష్టం అమ్మ, రాముల వారి పాటే చేపిద్దాము, ఈ పాటే చేపిద్దామని వాడు అనుకుని ట్రాక్ చేయించాడు. తెల్లవారితే శ్రీరామనవమి అనంగా నా దగ్గరకు వచ్చాడు, నాన్న ఇట్లా రఘుకుల తిలక ట్రాక్ చేయించాను, బ్రహ్మాండంగా వచ్చింది, ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా చేపించానని చెప్పాడు. సరే పాడటానికి వెళ్ళాం. పాడమన్నాడు, సింగిల్ టేక్లో పాడేశా. పాడిన తర్వాత ఇక ఇంటికి వచ్చేసాం. అతను ట్రాక్ మాస్టరింగ్ చేసి ఇచ్చేసరికి రాత్రి 11 గంటలైంది. ఇక తెల్లవారితే సీతారామ కళ్యాణం ఎట్లన్నా పెట్టాలా, మరి వీడియో చేయడానికి ఏం టైం కుదరదు, ఎడిటింగ్ అవ్వదు. ఇక దానికి మా అబ్బాయి ఏం చేశాడంటే కొన్ని ఇమేజెస్ పెట్టి రాముల వారి తర్వాత లిరిక్స్ పెట్టి తెల్లవారుజాముకి ఆ పాటను వదిలాడు. శ్రీరామనవమికి 3 సంవత్సరాల క్రితం, 2 ఏళ్ళు దాటిపోయి 3వ శ్రీరామనవమి జరిగింది. ఇకైతే ఫస్ట్ స్పందన బాగానే ఉంది. అయితే ఇంతగా కాదు, పాట వింటున్నారు జనం, ఏడన్నా లైవ్ భజనలకు వెళ్ళినప్పుడు రఘుకుల తిలక పాడమని అడుగుతున్నారు, ఇంతవరకు ఉంది. ఓకే, అవును సార్, నేను కూడా చూసాను. ఇది దాదాపు ఒక 40 సంవత్సరాల క్రితం పాట కదా, యాక్చువల్ మంచి పాట. ఇది కూడా మీరు పాడిన తర్వాతే జనాల్లోకి ఇంతగా వెళ్ళడం అనేది జరిగిందనమాట. అంటే అది కూడా మీరు పాడిన 3 సంవత్సరాల తర్వాత ఇంత రీసెంట్ టైమ్స్లో ఇంతగా హిట్ అవ్వడం జరిగింది. అంటే ఏమైనా పుష్ చేయడం జరిగిందా? నేను పుష్ చేయడం ఏం లేదమ్మా. ఇంతకు ముందు 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాల క్రితం ఒకళ్ళు పాడారు, తర్వాత 4 సంవత్సరాల క్రితం ఒక ఆయన పాడాడు. ఇట్లా నా ముందు కొంతమంది పాడిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇప్పుడైతే కోకెళ్ళలుగా అందరి దేవుళ్ళ మీద కలిపి పాడేస్తున్నారు. ఇక ఎందుకంటే ఈ పాట ఎప్పుడు 50 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం పాండురంగడి చెక్క భజనలో పాట. అయితే అప్పుడు ఇంత ఫోక్గా ఉండేది కాదు. దాని తర్వాత దీన్ని బాగా ఇప్పుడున్న ట్రెండ్కి అనుగుణంగా మంచి రిథం పెట్టి ఫోక్గా చేయించాడు మా అబ్బాయి వాడి టేస్ట్తో. ఇక అది అట్లా వెళ్తా ఉంది. రామ జన్మభూమి అప్పుడు ఒక్కసారి కాస్త వైరల్ అయింది అది. ఇక తర్వాత రీసెంట్గా ఏమైందంటే ఒకసారి ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వచ్చింది. సినిమా యాక్టర్ సూర్య గారి తమ్ముడు కార్తీక్ గారు ఒక డివోషనల్ ఫంక్షన్లో ఈ పాటకు స్టెప్పులు వేస్తా వచ్చింది. ఇక వచ్చిన దగ్గర నుంచి నాకు ఇన్స్టాగ్రామ్ లేదు, ఒక అతను డౌన్లోడ్ చేసి వాట్సాప్లో పెట్టాడు, నీ పాటకి కార్తీక్ స్టెప్పులు వేస్తున్నాడు. సరే అనుకున్నా. అట్లా ఒకళ్ళకొకళ్ళు ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ అయింది. తర్వాత ఫేస్బుక్, తర్వాత యూట్యూబ్. ఇక ఎక్కడ చూసినా సెలబ్రిటీలు అంటే సినిమా యాక్టర్లకి, రాజకీయ నాయకులకి, సామాన్య వాళ్ళకి, అసలు రాజకీయ నాయకులకు కూడా ఇటు ఎవరు నాయకుడు వాళ్ళకి హీరో అనుకుంటే ఆయనకి రీల్ చేసి పెట్టేస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరికి బ్రహ్మాండంగా సూట్ అవుతుంది అది. పవన్ కళ్యాణ్ గారికి చేశారు, నరేంద్ర మోదీ గారికి చేశారు, చంద్రబాబు నాయుడుకి, లోకేష్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ఇట్లా ఒకటే రాజకీయ నాయకులు ఎవరు ఎంతమంది ఉంటే వాళ్ళకి చేశారు. ఇక సినీ సెలబ్రిటీలు అయితే చెప్పడానికి లేదు. జూనియర్ ఎన్టీఆర్ గారికి కానీ, జగన్కి కూడా బాగా పాపులర్ అయింది. ఇట్లా అసలు ఈ 2 తెలుగు రాష్ట్రాలు కాదమ్మా, ఖండాంతరాలు దాటిపోయింది. విదేశాల నుంచి కూడా నాకు వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. నాకు ఒక అయోమయంగా ఉంది అప్పుడు. ఏంటంటే మనం ఇంత ఊహించలేదు, ఎక్కడో పల్లెటూరులో ఆటో నడుపుకొని బతికేవాళ్ళం. ఈ ప్రశంసలు చూస్తుంటే చాలా ఆనందం వేసిందమ్మా. భగవంతుడే నాకు ఇంతలా గిఫ్ట్ ఇచ్చాడేమో అనిపించింది. ఎందుకు మీకు రాముడు అంటే అంత ఇష్టం?
ఎందుకంటేనమ్మా నాకు అంతకుముందు దైవభక్తి 18 సంవత్సరాలకు ముందు తెలియదు. నేను 18 సంవత్సరాల వయసులో ఉండగా అప్పుడప్పుడే అయ్యప్ప స్వామి దీక్షలు మొదలవుతున్నాయి. ఎక్కడ చూసినా ఒక టౌన్లో 10 మంది అట్లా. ఆ టైంలో మాల వేసుకోవాలని చెప్పి మాల వేసుకున్నా. వేసుకున్న తర్వాత ఈ దీక్షలో ఉండగా అప్పట్లో ఈ మెమరీ కార్డులు, సీడీలు లేవు, క్యాసెట్లు. ఈ రామాయణ ప్రవచనాలు జిఆర్ స్వామి వారని, సుందర చైతన్యానందులు వారని, తర్వాత ఉషశ్రీ గారు రామాయణం సరళంగా వాడుక భాషలో బాగా చెప్పేవాడు. అందులో మనం చూసిన అన్ని ఇతిహాసాల్లో అందరూ చెప్తారు, శ్రీరాముడు ఆచరిస్తాడు, ఏదైతే చెప్తాడో దానికి కట్టుబడి ఒక తండ్రి ఎట్లా ఉండాలి, ఒక రాజు ఎట్లా ఉండాలి, ఒక భార్యకు భర్త ఏ విధంగా ఉండాలి, ఒక పిల్లలకు తండ్రి ఏ విధంగా ఉండాలి, అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయి. మెయిన్గా సర్వభూత దయ. తన వ్యతిరేకైనా సరే అతన్ని కౌగిలించుకోవాలి అనేటువంటి భావం కలిగిన వాడు శ్రీరామచంద్రుడు. అన్ని ప్రాణుల్లో ప్రాణం ఉందని గుర్తించేవాడు. అందుకని ఆయన గుణగణాలు నన్ను బాగా ఆకర్షించాయి. ఇక అప్పటి నుంచి నేను ఏ చిన్న విషయం వచ్చినా రామ అని అలవాటు అయిపోయింది. ఇక తర్వాత నా ఆటోల మీద ఆయన పేరు ఎప్పుడు చూడాలనే కోరిక నాది. రాముడే నా దైవం అని ట్యాగ్ పెట్టుకున్నా. ఇక ఇప్పుడు నాకు 2 ఆటోలు ఉన్నాయి, 2 ఆటోల మీద అదే పేరు ఉంటుంది, బైక్ మీద అదే పేరు ఉంటుంది. ఏ వస్తువు కొన్నా ఆ శ్రీరాముడి పేరు ఉండాలి. అట్లా రాముడి మీద మమకారం ఏర్పడింది. ఓకే, మీరు ఇంతగా ఆ రాముడిని ఆదరించినందుకే ఆయనే సొంతంగా మీ దగ్గర పాట పాడించుకున్నాడేమో అన్నట్లు ఉంది ఈ పాట వింటుంది. అవునమ్మా, ఇది నా శక్తి కాదు. నేను ఎంతటి వాడిని చెప్పండి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కొన్ని ఫోక్ సాంగ్స్లు, రొమాంటిక్ సాంగ్లు, సినిమా పాటలు ఇవి వైరల్ అవుతూ ఉంటాయి. నాకు తెలిసి నా చరిత్రలో నేను ఈ డివోషనల్లోకి వచ్చిన తర్వాత ఒక భక్తి పాట ఇంత యావత్ ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఇంత ఉర్రుతులుగిచ్చడం, యూత్ను కూడా అసలు నామాన్ని ఉచ్చరించడం కాదు, నృత్యం చేస్తున్నారు, దానికి రీల్స్ చేస్తున్నారు. నా జీవితంలో చూడాలి, ఇది నా వల్ల సాధ్యమయ్యేది కాదు. ఆయనను ఈ పాటకు నన్ను ఎంచుకున్నాడు అంతే. నేను ఒక్కసారి రామాన్నందుకు పెద్ద గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. భారీ మూల్యం చెల్లించడానికే ఇంత ప్రశంసలు దక్కాలి. వీడు ఎక్కడో సముద్రం ఒడ్డున అక్కడ ఉన్న సూర్యలంక బ్రిడ్జి దగ్గర మాకు అక్కడ ఉన్నాడు, వీడిని తీసుకెళ్ళి హైదరాబాదు ఇటు మొత్తం తెలియాలని ఆయన చేసిన మహిమ ఇది. అవును, జనాల గురించి ఏమో కానీ నేనైతే పర్సనల్గా అసలు ఈ పాట అసలు విన్న రోజు ఉండదు. మా ఒక అన్న కూడా ఉంటాడు, అసలు రాగానే పొద్దున్నే మీ పాట వినకుండానే డే స్టార్ట్ అవ్వదు అన్నది. అసలు అంతగా అసలు జనాల్ని ఆకట్టుకున్నది ఈ పాట. అసలు చాలామంది కూడా ఈ పాట ఒక వ్యసనంలాగా తయారైపోయింది అన్నమాట. వ్యసనంలాగా ఉందమ్మా. ఏదైనా అంటారు చూడు, ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు, కొంతమంది కామెంట్లు పెడతా ఉంటారు క్రిస్టియన్స్, ఏమండి ఈ పాట చూడకుండా ఉండలేకపోతున్నామండి. రీసెంట్గా ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు. ఎందుకంటే నేను రికార్డింగ్లు చేస్తుంటానమ్మా, అనౌన్స్మెంట్ ఆటో. నేను పాస్టర్లకు చేస్తా, అందరికి ఏ కార్యక్రమాలు చేస్తా. అదేంది కొండల స్వామి గారు ఈ పాట వినకుండా ఉండలేకపోతున్నాం అన్నాడు. తర్వాత కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, ఎక్కడికన్నా వెళ్తే షేక్ హ్యాండ్లు ఇచ్చి, మా ఊర్లో కూడా మా ముస్లిమ్స్ అసలు ఫ్రెండ్ లాగా ఉంటారన్నమాట, వాళ్ళు కూడా వచ్చి షేక్ హ్యాండ్లు ఇచ్చి అసలు ఈ పాట ఎంత బాగుంది అని అభినందిస్తూ ఉంటారన్నమాట. ఎంత గొప్ప విషయం కదా ఇది, చాలా గొప్పమ్మా. అసలు నార్మల్గా హిందూస్ మెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే, అలాంటిది క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అసలు అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇదే కాదండి, భాషా భేదాలు కూడా దాటిపోయింది. ఇప్పుడు బెంగళూరు ఉంది, కన్నడ, వాళ్ళు కూడా నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, ఆ పాటతో చిందులేస్తా, రీల్స్ పెడతా ఉంటారు. అసలు భాషతో సంబంధం లేదు. ఇక ఆ పాటతో తమిళనాడు వాళ్ళు, మళ్ళీ ఇక ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు, చైనా వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు కూడా రీల్స్ చేస్తున్నారు. మొన్న ఈ మధ్య రీసెంట్గా కోహ్లీ గారిది ఒకటి వచ్చింది. అసలు ఎవరికి ఏ స్టెప్ పెట్టినా ఆ పాట సెట్ అయిపోతుంది, చక్కగా పెట్టుకొని చేస్తున్నారు. ఓకే, మరి మా ప్రేక్షకుల కోసం, మా కోసం కొంచెం పాడతారా ఈ పాట? పాడతాను. రఘుకుల తిలకారారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల్ల రామారారా, కౌసల్య రామారారా, నుదుటిన కస్తూరి తిలకం, చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల్ల రామారారా, కౌసల్య రామారారా, వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచి తిరారా, అల్లరి చేయగమాని నువ్వారగించగారారా, రఘుకుల తిలకారారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల్ల రామారారా,
కౌసల్య రామారారా. బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. కోసల రామారారా కౌసల్య రామారారా. వా, చాలా బాగా పాడారండి. అసలు మీ వాయిస్లో ఏదో మ్యాజిక్ ఉంది అసలు. అసలు ఈ పాట నేపథ్యం ఏంటి? ఈ పాట నేపథ్యం అంటేనమ్మా, ఇది నా దగ్గర 2 సందర్భాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే పుత్ర వాత్సల్యంతో, ఇప్పుడు శ్రీరాముడిని మనం రామాయణం తీసుకుంటే కౌసల్యకు కొడుకు అయితే ఆయన్ని బాగా ప్రేమగా బాగా పెంచింది మాత్రం పినతల్లి కైకేయి. అదే చివరికి భరతుడి మీద ప్రేమతో అరణ్యవాసాన్ని పంపించింది, అది వేరే విషయం. చిన్నప్పుడు బాగా లాలించి బుజ్జగించి అన్నం తినని శ్రీరాముడు మారాన్ చేస్తుంటే రఘుకుల తిలకారారా అంటే రఘువంశానికి తిలకుడవి, ఉద్ధరించేటువంటి వాడివి, రాయాన్ని నెత్తుకొని ముద్దులాడతా ఇగో తినమని చెప్పటం ఒక సందర్భం. ఇంకోటి ఏమిటంటే చూడండి, మనకు ప్రతి ఒక్కరికి శ్రీరాముడు హృదయాల్లో ఉంటాడు. శ్రీరాముడు గుడి మన ఊళ్ళో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. కానీ శ్రీరాముడు పుట్టిన స్థలంలో ఆయనకు నివాసం గుడి లేకపోవటం బాధ కలిగించేది నాకు. అయోధ్యలో గుడి లేదని బాధపడతా ఉండేవాడిని. నేను చూడగలుగుతానా, మా తాత చూడలా, మా నాన్న చూడలా, నేనన్నా చూస్తానా లేదా అని. అటువంటి సందర్భంలో మన ప్రధానమంత్రి గారు మోదీ గారి వివాదం ముగిసింది. మహానుభావుడు ఈ దశావతారాల్లో కల్కి అవతారం అంటారు, ఆయనే మోడీ వచ్చాడు. అయోధ్య ఆ స్టేట్మెంట్ వచ్చింది, గుడి కట్టారు. అయితే మన అన్ని దేశాలకు అన్ని ఖండాలకు లేనిది వేద భూమి కర్మభూమి అంటారు దీన్ని. ఒక్క ఇండియాని అంటారు, ఇక ఏ భూమిని అనరు. ఎందుకంటే ఋషులు ఎంతోమంది యోగులు తపస్సు చేసినటువంటి పుణ్యభూమి ఇది. అందుకని అటువంటి భూమిలోకి బాలరాముడిని ఆహ్వానించాలి. ఆ మనసులో కూడా ఉంది, శ్రీరాముడు అయ్యో దేవుడు మన దగ్గరకు వస్తున్నాడు, మన దేశంలోకి వస్తున్నాడు అన్న ఆప్యాయతో లీనమయ్యి రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడు, బాలరాముడు కాబట్టి ఆ వాత్సల్యంతో ఆ ఫీల్ అయిపడినటువంటిది ఇది. చివరికి అది బాలరాముడికి చేరింది. చేరకపోతే నేను హైదరాబాద్లో స్టూడియోలో ఎందుకుంటాను. బాగా భారీ మూల్యం చెల్లించాడమ్మా. ఓకే, మరి ఈ పాట తెలిసింది, ఈ గొంతు విన్నారు. మరి ఈ గొంతు వెనకున్న మనిషి అసలు ఆయన ఏం చేస్తూ ఉంటారు, ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది కూడా చాలామంది జనాలు తెలియకపోయి ఉండొచ్చు. అసలు ఏంటి సార్ మీరు ఏం చేసేవారు? పుట్టినప్పటి నుంచి మీకు ఈ పాటలు ఇష్టమేనా? అంటే సింగర్ అవ్వాలని ఈ పాటలు స్టార్ట్ చేశారా? నేను సింగర్ అవ్వాలని అయితే అనుకోలేదమ్మా. నేను ఈ మాల వేసుకున్న తర్వాత అప్పుడు పాడాను, ఫస్ట్లో అందరూ బాగుందన్నారు. అక్కడి నుంచి 18 సంవత్సరాలు తాళాల మీద డోలక్కల్లో అన్ని గుడుల్లో పాడేవాడిని. దీనిలో అప్పుడే శ్రీరాముడి గురించి తెలిసిన తర్వాత ఈ రామాయణం, భారతం, భగవద్గీత మొత్తం అన్ని చదివేవాడిని. నేను ఇంటర్ వరకు చదువుకున్నా 92లో. ఇట్లా చేస్తూ ఉండగా ఇక ఆటో కొనుక్కొని ఫస్ట్లో పాసెంజర్లు తోలేవాడిని. తర్వాత ఏమైందంటే ఈ వాయిస్ బాగుంది అంటున్నారని చెప్పి రికార్డింగ్లు చేయటం, అనౌన్స్మెంట్లకి. ఇప్పుడు అనౌన్స్మెంట్లు తప్ప ఏది చేయటం లేదు. ఇదే జీవనాధారం. ఎందుకంటే మా అమ్మ నాన్నగారు నాకేమీలే, నేను వీళ్ళకేమీలే. ఇక జీవనాధారం అయితే నేను మాల వేసుకున్న కాడి నుంచి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా సాఫీగా జీవితం కొనసాగిపోతూ ఉంది. ఈ ఆటో నడుపుకుంటూ ఉంటాం. అక్టోబర్ నుంచి జనవరి వరకు మాకు భజనలు ఉంటాయి, అయ్యప్ప స్వామి భజనలు. ఆర్కెస్ట్రా పెట్టే 18 సంవత్సరాల క్రితం. ఆ మ్యూజికల్ 15 మంది గ్రూపు. ఇట్లా భజనలు చేస్తా జీవనం సాగిస్తున్నానమ్మా. ఇక ఖాళీ దొరికినప్పుడు మా అబ్బాయి వచ్చిన కాడి నుంచి రఘుకుల తిలక దగ్గర నుంచి ఆ అబ్బాయి మాకు అందుబాటులో లేడు. మ్యూజిక్ చేసిన పవన్ శ్రీ పసుపులేట్ అని బాపట్ల. తర్వాత మా అబ్బాయి ఏం చేశాడంటే, కాళ్ళని ఎందాక అడుగుతావునా, ఆ కంప్యూటర్ అవన్నీ సిస్టమ్ నాకు కొనిస్తే నేనే నేర్చుకుని చేస్తానని చెప్పి వెయ్యింబావుళ్ళు మేలుకొని ఏకలవ్యుళ్ళలాగా ఆ గూగుల్ ముందు కూర్చొని ఏదైనా డౌట్ వస్తే గూగుల్లో సెర్చ్ చేస్తా పాటలను చేయటం నేర్చుకుని ఒక్క కీబోర్డు తప్ప అన్నీ నేర్చుకున్నాడు. అంటే ఫస్ట్ మీరు చిన్నప్పటి నుంచి అసలు మీ నార్మల్గా పల్లెటూరులో పాటలు పాడుతూ ఉంటారు, మీలో ఈ టాలెంట్ ఉందని అంటే ఫస్ట్ ఎవరు గుర్తించారు? గుర్తించేదే ఉందమ్మా. నేను ఫస్ట్ నుంచి సినిమా పాటలు అయ్యి పాడుతూ ఉండేవాడిని చిన్నప్పుడు. మా తాతగారి దగ్గర నుంచి కూడా ఉంది, ఏదైనా ఇంటికాడ పాడుకోవటం. ఇక తర్వాత మా గురువులు ఉన్నారు,
వీళ్ళు పాడుతూ ఉన్నారు, నేను కూడా ఒక పాట పాడదామని బాగా నేర్చుకున్నాను. ఫస్ట్ పాట పాడా, అందరు సూపర్గా ఉందన్నారు. ఇక అక్కడి నుంచి నాలో జిజ్ఞాస పెరిగిపోయింది. ఎవరన్నా పాడుతుంటే అక్కడికి వెళ్ళటం, ఆ పాటని తీసుకొచ్చుకోవటం, ఇక్కడ భజనలో పాడటం, అట్లా నా పాటల ప్రస్థానం మొదలైపోయింది. ఓకే. ఇప్పుడు మీకు ఇంత ఫేమ్ వచ్చింది, గుర్తింపు వచ్చింది ఈ రఘుకుల తిలకతో. ఇప్పటి వరకు మీతో పాడి ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఊర్లో వాళ్ళు కావచ్చు, వాళ్ళ రియాక్షన్ ఎట్లుంది? చాలా ఆనందంగా ఉందమ్మా. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఒకళ్ళు ఎదుగుతుంటే మనం కూడా ఎదగాలని కసి ఉంది. నాకంటే ముందు పాడేవాళ్ళు చాలా ఉన్నతంగా ఎక్కువ ప్రోగ్రాలు చేస్తా, అందరూ ప్రశంసలు అందుకుంటా బ్రహ్మాండంగా ఉన్నవాళ్ళు. అరే వాళ్ళని ప్రశంసిస్తున్నారే, మనకు ప్రశంస లేదే అనేది నాకేనాడు లేదు. ఎందుకంటే యద్భావం తద్భవతి, ఎంత చేసుకుంటే అంతే. ఇప్పుడు అది ఏది మన చేతుల్లో ఉండదు. కాలము, అదృష్టము, భగవంతుడి కరుణ, ఇవన్నీ ఉంటే ఆ రోజు ఎట్లా అవుద్ది, అట్లాగే అనుకునేవాడిని. సరే, ఈ రోజున భగవంతుడి అనుగ్రహం వల్ల మన పాట ప్రపంచానికి పరిచయం అవటం, ఇంతమందిలో ఆదరణ పొందటం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు కూడా చాలామంది ఫోన్లు చేస్తున్నారు, అభినందిస్తున్నారు, కొంతమంది అయితే ఇంటికి వచ్చి సన్మానాలు చేస్తున్నారు. అందరూ ఆనందంగానే ఉన్నారు. నాతో ఏం చెప్తారంటే, మన కళాకారుల్లో కూడా ఒక అతను ఇంతగా ఎదగటం మాకు సంతోషం అని చెప్తారు. అది ఓకే. ఇప్పుడు ఈ పాట పాడిన తర్వాత మీకేమైనా మూవీస్లో ఛాన్స్ ఏమైనా వచ్చాయా? వచ్చినాయి అమ్మా. నేను ఈ పాట పాడి ఇంత అయిన తర్వాత ఒకరోజు అనుకోకుండా ఒక ఆయన ఫోన్ చేసి, నాగబాబు గారు హైదరాబాద్ రమ్మన్నారు అని చెప్పి ఫోన్ వచ్చింది. సరేనయ్యా అని చెప్పి హైదరాబాద్ వచ్చా. హైదరాబాద్ వచ్చిన తర్వాత వారికి ఎన్ మీడియా అని ఛానల్ ఉంది, ఆ ఛానల్లో ఇంటర్వ్యూ ఇమ్మన్నారు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ యాంకర్ గారు, ఏమంటే చరణ్ అర్జున్ గారు తెలుసా, మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి అడిగింది ఆమె. తెలుసండి, ఆయన మనం చూస్తూనే ఉంటాం, ఆయన పాటలు వింటుంటామని. ఇంతలో చరణ్ అర్జున్ గారికి ఇంటర్వ్యూ మధ్యలో కాల్ చేస్తాను, మాట్లాడమన్నారు. ఆమె కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత రఘుకుల తిలక పాడిన కొండల స్వామి మా స్టూడియోలోనే ఉన్నాడు, మీరేమైనా మాట్లాడతారా అని అడిగింది. అమ్మ, నేను ఆయన కోసమే చూస్తున్నాను, ఆయన పాట నేను కూడా వింటాను, మేము లేటెస్ట్గా సినిమా తీస్తున్నాము, అందులో వినాయకుడు పాట ఉంది, పాడించాలా, ఆయన మా స్టూడియోకి పంపమని లొకేషన్ పెట్టారు. సరే, మణికొండలో శరణార్జున్ గారి స్టూడియోకి వెళ్తే ఆయన నిర్మాతని, డైరెక్టర్ని పిలిపించి, ఇందులో వినాయకుడు పాట ఉంది, ఈయనే పాడతాడని చెప్పగానే వాళ్ళు కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. వాళ్ళు కూడా ఈ పాట విన్నవాళ్ళే. ఇక అది పల్లవి పాడాను. ఇప్పుడు రీ రికార్డింగ్ జరుగుతుంది సినిమా, అది పాడాలి. ఓకే. మేము కూడా మీకు ఇంకా చాలా చాలా మంచి ఛాన్సెస్ రావాలని, మీరు గొప్ప స్థాయిలో ఉండాలని మేము కూడా కోరుకుంటామండి. అలాగే ఇప్పుడు ఓన్లీ మీరు ఇలా డెవోషనల్ సాంగ్సే పాడతారా, లేదంటే ఏమైనా ఒకవేళ మంచి మూవీ సాంగ్స్ కావచ్చు, ఇలా ఫోక్ సాంగ్స్ కావచ్చు, అలా కూడా వచ్చినా కూడా పాడతారా? ఛాన్సెస్ అలా వస్తే ఏ పాట అయినా పాడతానమ్మా. ఎందుకంటే మన వాయిస్కి ఏ పాటలు బాగుంటాయో మ్యూజిక్ డైరెక్టర్లకు బాగా తెలుసు. వాళ్ళు ఇచ్చిన ఏ పాట అయినా నేను న్యాయం చేస్తా, పాడతా. అది ఒక జానర్లో పాడాలని రూల్ ఏం లేదు, అన్నీ పాడతాను. ఓకే. అంటే ఫైనల్గా మీరు అసలు ఏం కోరుకుంటున్నారు, జనాల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఎంతవరకు వెళ్ళాలి అంటే, ఈ సాంగ్స్ అయినా లేదంటే ఏమైనా మూవీస్లో? మనకు ఒక పాట ద్వారా ఒక ఫేమ్ వచ్చేసిందమ్మా. తర్వాత ఇప్పటి వరకు నేను ఇక్కడికి వస్తానని నేను అసలు ఎప్పుడు అనుకోలేదు. ప్రతి చోట, ప్రతి టైంలో ఆ భగవంతుడే ఏదో ఒక స్టెప్ తీసుకుని నన్ను ఒకవైపు టర్న్ చేస్తూ వస్తున్నాడు. 7 దాకా తీసుకొచ్చాడు. ఇంక ఇక్కడి నుంచి ఆయన మూవీస్కి ఛాన్స్ ఇచ్చినా, పాటలు పాడటానికి ఛాన్స్ ఇచ్చినా, ఏది ఇచ్చినా ఆయన చేతుల్లోని, శ్రీరాముడి చేతుల్లో ఉంది. ఏదొచ్చినా సద్వినియోగం చేసుకుంటాను. అది ఇంకా మధ్యలో ప్రైవేట్ సాంగ్స్ కూడా కొంతమంది ఫోన్లు చేస్తున్నారు. రేపు బోనాలప్పుడు కూడా కొన్ని పాటలు కావాలని అడిగారు. అన్ని రకాల పాటలు మన గొంతుకు సూట్ అయ్యి ఏ ఉంటాయి పాడతారు. ఓకే అండి. ఇప్పుడు మీకు దాదాపు 1 కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. మరి అందులో యూట్యూబ్లో వచ్చే రెవెన్యూ మరి క్లెయిమ్ చేసుకున్నారా? వచ్చిందిగమ్మా. అంటే మాకు ఏంటంటే ఇది ఒక్కసారిగా వచ్చిన వ్యూస్ కాదు, అంచెలంచెలుగా రావటం వల్ల ప్రతి నెల మా బాబుకి తెలుస్తాయి అవన్నీ. ఇక తర్వాత అవన్నీ చూసుకోవటం, ఇంటి అవసరాలు ఏ దానికో వాడుతూనే ఉంటాం, వస్తూనే ఉన్నాయి. ఓకే. అసలు మిమ్మల్ని ఈ స్టేజ్లో చూడడానికి కూడా మాకు చాలా గర్వంగా ఉంది. అసలు ఒక చిన్న పల్లెటూరులోంచి వచ్చి అసలు పాటని ప్రాణంగా పెట్టుకొని ఇంత గొప్పగా పాడి జనాల్లో ఇంత ఆదరణ తెచ్చుకున్నారు మీరు. అసలు ఇక్కడితో కాదు, మీరు చాలా గొప్ప స్థాయికి వెళ్ళాలని, అసలు ఇంకా మంచి మంచి పాటలు పాడాలని
మీరు ఒక మంచి స్థాయిలో ఉండాలని మేము అలాగే మా ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నాం. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.